నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటి సాయంత్రంతో ముగియనున్న ప్రచార పర్వం. 6 తర్వాత సభలు పెడితే చర్యలు తప్పవన్న ఈసీ. పోలీసులను చూసి డబ్బు సంచులు వదిలి వెళ్లిన వైకాపా 2 కోట్లు చిత్తూరు నుంచి హిందూపురానికి తరలిస్తున్నట్లు గుర్తింపు. కర్నూలు జిల్లా కోస్గిలో వైకాపా అభ్యర్థులకు నిరసన సెగ. మంచినీటి పైపులు బాగు చేయలేదని మహిళల నిలదీత. రాజధాని అమరావతిపై పగబట్టి జగన్ విధ్వంసం. ఏపీ ప్రగతి దీపాన్ని ఆర్పేసి రాక్షసానందం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై తెలుగుదేశం నిరసనలు. ప్రజల ఆస్తులు దోచుకునేందుకే తెచ్చారని ఆగ్రహం. ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో కూటమి అభ్యర్థులు శరవేగంతో ప్రచారంలో దూసుకుపోయారు. బైక్ ర్యాలీలు, ఆత్మీయ సమావేశాలు, బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మరోసారి వైకాపాకు ఓటు వేసి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వానికి తెరపడనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 6 తర్వాత సభలు పెట్టినా, నియమావళిని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో కూటమి తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజా చైతన్య యాత్ర పేరిట భారీ ర్యాలీ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించిన జీవో పత్రాల్ని కాల్చి నిరసన తెలియజేశారు. ప్రచారంలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపా గూటికి చేరారు. బాపట్ల జిల్లా చినగంజాంలో 2 వైకాపా ఎంపీటీసీలు 200 మందితో కలిసి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ తూర్పు తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఆయనకు సినీ నటుడు సుమన్ మద్దతు ప్రకటించారు. తన మిత్రుడు గద్దె రామ్మోహన్ ను ఎన్నికల్లో గెలిపించారని ఓ వీడియోను విడుదల చేశారు. ఇబ్రాహీంపట్నం మండలం కేతనకొండలో తెదేపా అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ పాదయాత్ర చేశారు. యాత్రలో మహిళలు ఆయనకు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తరపున ఆయన కుటుంబ సభ్యులు వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు. మేళ తాళాలతో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థించారు. నందిగామలో తెదేపా అభ్యర్థులు తంగిరాల సౌమ్య, కేసినేని శివనాథ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి ప్రజలు వేలాదిగా తరలివచ్చి మద్దతు తెలిపారు. అభ్యర్థుల తరపున సినీ నటుడు శివాజీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తెదేపా అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచారంలో మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు. విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ వైద్య నిపుణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుమారు 500 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారు. విజయనగరం తెదేపా అభ్యర్థి అదితి గజపతిరాజుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రతినిధి గ్రీష్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. బొబ్బిలి తెదేపా అభ్యర్థి బేబీ నాయన సుడిగాలి ప్రచారం చేశారు. తెదేపా సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రచార రథంలో దూసుకెళ్లారు. రాజాం తెదేపా అభ్యర్థి కోండ్రు మురళికి మద్దతుగా యువత భారీ బైక్ ర్యాలీ చేశారు. కోండ్రు మురళికి ఓటెయ్యారని నినాదాలు చేస్తూ ముందుకెళ్లారు. కోండ్రు మురళి తరపున ఆయన సతీమణి ఇంటింటి ప్రచారం చేశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించారు. సినీ నటుడు ఆర్యన్ రాజేష్ తో కలిసి ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం అమలాపురంలో తెదేపా ప్రొఫెషనల్ వింగ్ నేతలు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అమలాపురం లోక్సభ అభ్యర్థి గంటి హరీష్ ముమ్మిడివరంలో విస్తృత ప్రచారం చేశారు. ద్రాక్షారామంలో దళితులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో వైకాపా అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా కోస్గిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా నాయకులకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. 5 ఏళ్లుగా మంచినీటి పైపులు మరమ్మతులు చేయించకుండా ఓట్ల కోసం ఎందుకు వచ్చారని నిలదీశారు. దీంతో వైకాపా నేతలు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులకు చేదు అనుభవం ఎదురైంది. మైసూరు వారిపల్లి గ్రామంలో గజపూజ మహోత్సవానికి వెళ్లిన శ్రీనివాసులు అనుచరులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే అనుచరులు గ్రామంలో జగన్ పాటలు పెట్టడంతో గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. జరుగుతుంది
అది వచ్చిండదు ఆడోళ్ళు పైకి అదే కాదు మాట అంటే రోడ్డుకి వచ్చిండే వాళ్ళ ఆడోళ్ళు 10 నిమిషాలు ఇసుకేసి ఆడిగా టైట్ ఉండేది అంత మొత్తం లేదు వెనక పైప్ వేయండి వేయండి స్వాములు చెప్తే ఇతనే అది ఇది అంటాడు స్వాములు తెలుగుదేశంలో ఉండరు దాంట్లో తిరుగుతాడు అంటాడు స్వామి అవన్నీ అవసరం మా తెలుగుదేశంలో తిరుగుతాడు దాంట్లో తిరుగుతాడు అనేది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో టాటాఎస్ వాహనంలో 7 అట్టపెట్టెల్లో నగదును గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, టాటాఎస్ వాహనంలో డబ్బు తరలింపులకు సంబంధించి సమాచారం ఏంటి? కొవ్వూరు విజయవాడ వైపు వెళ్లే గుండుగొండ రహదారిపై జాతీయ అనంతగిరి వద్ద నల్లజర్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వాహనం లారీ టాటాఎస్ వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఎస్ వాహనం ఆటో బోల్తా పడింది. దాంట్లో నుంచి తౌడు బస్తాలు ముందు బయటపడ్డాయి. ఆ తర్వాత 7 బాక్సులు తౌడు బస్తాల మధ్య నుంచి కూడా బయటపడటంతో ఆ బాక్సుల్లో ఏముందనేది స్థానికులు ఒక్కసారిగా వాహనదారులు అటు వెళ్లేవారు చూశారు. వెంటనే ఆ బాక్సుల్లో నగదు బయటపడటంతో అధికారులు సమాచారం ఇచ్చారు. అక్కడికి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని ఘటనా స్థలానికి ఆ 7 బాక్సులని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోని వీరవల్లి టోల్ ప్లాజాకు తరలించారు. ఎన్నికలకు దీనికి సంబంధించి నగదును లెక్కించేందుకు లెక్కింపు పరికరాలు మిషన్లు కూడా తీసుకురావాలని వారు ఫోన్ లో సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం నల్లజర్ల పోలీసులు ఆధ్వర్యంలో అక్కడ లెక్కించేందుకు అధికారులంతా సిద్ధమయ్యారు. కొవ్వూరు డిఎస్పీ రామారావు కూడా ఈ సమాచారం ఇచ్చారు, ఉన్నతాధికారులు ఇచ్చారు. అయితే దీంట్లో నగదు ఎంత ఉంది ఏముందనేది ఇంకా లెక్కించిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. అధికారులు మాత్రం అధికారికంగా కూడా ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా దాంట్లో నగదు ఉందనేది మాత్రమే గుర్తించారు. విజయవాడ నుంచి విశాఖ వైపు ఈ వాహనం వెళ్తోంది. ఈ నగదు ఎవరివి, ఎన్నికల వేళ 7 బాక్సుల్లో నగదు తరలిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికల్లో ఈ డబ్బును వినియోగించేందుకు అనేది కూడా స్థానికంగా తీవ్ర చర్చాంశమైంది. ఒక తౌడు బస్తాల మధ్య నుంచి 7 బాక్సుల్లో నగదు తరలించడం మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ధన్యవాదాలు సాయికృష్ణ. పోలీసులను చూసి బెదిరిపోయి 2 కోట్ల రూపాయలు ఉన్న డబ్బు సంచులను వైకాపా నాయకులు పడేసి వెళ్లిపోయిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. డబ్బు సంచులను తరలిస్తున్న వైకాపా నాయకులు లేపాక్షి సమీపంలోకి చేరుగానే అక్కడ గస్తీ కాస్తున్న పోలీసులను చూసి బెదిరిపోయారు. పిల్లిగుండ్ల కాలనీలో రాత్రి 1 గంట సమయంలో 2 కోట్ల రూపాయలు ఉన్న 2 డబ్బు సంచులను పడేసి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా నుంచి హిందూపురానికి సంచుల్లో డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం. డబ్బుల సంచులు పడేసి వెళ్లిన వైకాపా నాయకులు తిరిగి తెల్లవారుజామున 4 గంటల సమయంలో వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ డబ్బులో 40 లక్షల మేర గల్లంతైనట్లు తెలిసింది. పోలీసులు స్థానికులను ఆరా తీయగా వైకాపా నాయకులు డబ్బు సంచుల్ని ఇంట్లో దాచమని కోరినట్లు తెలిపారు. ఇంట్లో దాచినందుకు ప్రతిఫలంగా కొంత డబ్బు ఇస్తామని చెప్పినా భయపడి నిరాకరించినట్లు చెప్పారు. అంజన్ రెడ్డి అంజన్ రెడ్డి అన్న నారాయణ స్వామి విసారు ఒక గంట నాకు ఇచ్చిండే. నేను తెచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ దాంట్లో వచ్చి అందరూ వచ్చి అంతా ఎదుగురి మొత్తం ఇంట్లో అంతా. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. దాని నిర్మాణం పూర్తయి ఉంటే రాష్ట్రాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఆయువు పట్టు అయ్యేది. దానిపై పగబట్టిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రావని ఆశలను కాలరాశారు. పొత్తిళ్లలోని పసిబిడ్డను పీక పిసికి చంపినట్లు అమరావతికి పురిట్లోనే ఉరేశాడు. అమరావతి గుండెల్లో గుణపాలు దించి రాక్షసానందం పొందిన జగన్ ఏపీ ప్రగతి దీపాన్ని ఆర్పేసిన ప్రజాద్రోహి.
నువ్వన్నా కనీసం బాడిగిట్లే ఉన్నావు. నేనైతే చెప్తా ఉన్నా, ఇదే క్యాపిటల్ సిటీలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉండలో చెప్తా ఉన్నా. మీ ప్రభుత్వంపై మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతాం. ప్రతిపక్ష నేతగా 2017లో అమరావతి గడ్డపై నిలబడి ఇలా గొంతు చించుకున్న జగన్ సీఎం కాగానే అంతవరకు కప్పుకున్న మేకతోలు తీసిపారేసి తోడేలు రూపంలోకి మారిపోయారు. పట్టుబట్టి ప్రజా రాజధాని ప్రాణం తీశారు. చంద్రబాబుపై అసూయ, కక్షా కార్పణ్యాలతో అమరావతి ఆయువు తీసిన జగన్ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని దేశవ్యాప్తంగా నవ్వులపాలు చేశారు. ఇండియా క్యాపిటల్ ఢిల్లీ ఉంది, హైదరాబాద్ తెలంగాణ ఉంది. ఇక్కడ మనకి ఎవరు క్యాపిటల్? ఏదో అది చేస్తా ఇది చేస్తాని అసలు ఏది అర్థం కాకుండా చేస్తున్నాడు ఆయన. వాళ్ళంతా పొలాలు ఇచ్చి అంతా ఏడుకున్న వాళ్ళకే ఆ మాదిరి చేస్తే మనకెట చేస్తారో అని భయంగా ఉండదు. సంపద సృష్టించి సామాన్యులకు బతుకు తెరువు చూపే శోధక శక్తులు నగరాలు. మేలి మౌలిక సదుపాయాలతో అలరారే మహానగరాలకు పెట్టుబడులు వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి మహానగరాన్ని అమరావతి రూపంలో ఆంధ్రావనికి అందించాలని తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. 29 గ్రామాల పరిధిలో నవనగరాల సమాహారంగా అమరావతి నిర్మాణానికి నడుం కట్టింది. 29,000 మందికి పైగా రైతులు, 34,000 ఎకరాలకు పైగా భూములు 2 నెలల వ్యవధిలోనే ప్రభుత్వానికి అప్పగించారు. సిఆర్డీఏ చట్టం ద్వారా ప్రజా రాజధాని నిర్మాణంలో అన్నదాతలు భాగస్వాములయ్యారు. చావచచ్చి మేము భూములు పండించుకోలేక మాకు చేతగాక మేము భూములు ఇవ్వలేదండి. ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు పోకుండా మన బిడ్డలు మన కళ్ళెదట ఉంటారు, మనకనేది ఒక రాజధాని ఏర్పడుద్ది అన్న ఆశతోటే ఇచ్చిన వాళ్ళకి మాకు తెలుసుదండి. అక్కడ కూర్చొని కుర్చీల్లో కూర్చొని మాట్లాడే వాళ్ళకి ఏమి తెలుసుదండి, వాళ్ళకేం తెలియదు. అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇక ప్రైవేట్ సంస్థలు ఆదిలోనే 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు నాటి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమరావతికి 7,206 కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంక్, ఆసియా మౌలిక వసతులు, పెట్టుబడుల బ్యాంక్ అంగీకరించాయి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణంలో ఉండగానే దేశ విదేశాల్లో ఎందరినో ఆకర్షించింది. న్యూయార్క్ కేంద్రంగా వెలువడే ప్రఖ్యాత పత్రిక ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా ప్రపంచంలోని 6 భవిష్యత్ నగరాల్లో ఒకటిగా అమరావతికి అక్షర హారతి పట్టింది. అలాంటి నగరాన్ని తన అహంభావం, అమానుషత్వాలకు బలి చేశారు జగన్మోహన్ రెడ్డి. తరతరాల నుంచి మా తాత ముత్తాతలు తినకుండా దాచిపెట్టి మా పిల్ల తరం బాగుంటుందని ఇస్తే రైతులు మేము పొట్ట చూసేవాళ్ళం కానీ పొట్ట కొట్టే వాళ్ళం కాదండి. తినడానికి కూడా లేకుండా ఈ విధంగా రోడ్డును పడేసరి ఎవరో జీవితంలో ప్రభుత్వాలను నమ్మే భూములు ఇవ్వకూడదు అని చెప్పి మాకు బుద్ధి చెబుతున్నారండి ఈ ప్రభుత్వాలు. మీ నాన్నగారు లాగా చేస్తావు అనుకోని నమ్మాం, నిన్ను కుర్చీలో కూర్చోబెట్టావు, నువ్వు ఈ రకంగా మమ్మల్ని నడిపిస్తున్నావు. పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం. ఇవి ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన సొద్దులు. ఆయన చెప్పినట్లే అమరావతి ఏపీ నడిబొడ్డులోనే ఉంది. రైతులిచ్చిన భూములు 34,000 ఎకరాలకు పైగా అక్కడ ఉన్నాయి. కానీ అమరావతిని దెయ్యాల దిబ్బగా మార్చాలని కుట్ర చేశారు జగన్. అంతకు ముందెప్పుడూ ప్రస్తావించని 3 రాజధానుల ముచ్చట తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు. ఒక ఆయనేమో అడవిలాగా ఉందంటాడు, ఒక ఆయనేమో పాడుపడే శ్మశానం అంటాడు. మీరు పాపాలు చేసి మమ్మల్ని అంటారేంటి? శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలించే అధికారం ప్రభుత్వానికి లేదని, రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందేనన్న హైకోర్టు తీర్పును జగన్ ఖాతరు చేయలేదు. అమరావతి బృహత్ ప్రణాళికను ఇష్టానుసారం మార్చలేరని ఉన్నత న్యాయస్థానం గిరిగీస్తే జగన్ కొత్త పన్నాగాలు పన్నారు. స్థానిక సంస్థల సమ్మతితో నిమిత్తం లేకుండా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు చేసేందుకు సిఆర్డీఏ చట్టాన్నే సవరించారు. అమరావతి నిర్మాణాన్ని అసాధ్యం చేసే వంచన వ్యూహంలో భాగంగా
21 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరించారు. రాజధాని భూములను అమ్ముకునే కుటిల ఆలోచనలు చేశారు. అమరావతికి జగన్ అలా ఉరితాళ్లు పేనుతుంటే ఆయన రాక్షస మూకలు రాజధాని రోడ్లు తవ్వుకునే కంకర, ఇసుక, పైపులు, కరెంటు తీగలు ఇలా కనబడిన వాటినల్లా కాజేశాయి. ఇలా ప్రజా రాజధాని గొంతుకోసిన దుర్మదాంధుడి రాజ్యంలో అమరావతి అతీగతి లేకుండా పోయింది. స్వచ్ఛందంగా పాల్గొన్నా ఏకైక రాజధాని అమరావతి అని మనం చెప్పాం, వైసీపీ వాళ్ళంగా మనం చెప్పాం. ఈ రోజు మనము రూలింగ్ లోకి వచ్చినాక మాట తప్పి మడమ తిప్పి మనం ఈ రోజు 3 రాజధానులు ఉంటున్నాం. రాజశేఖర రెడ్డి రాజ్యం మనం తేవాలి కానీ రాక్షస రాజ్యం మనకు పనికిరాదు. ఈ రోజు వైసీపీ నాయకుడైన నాకు మనసు నొచ్చి నీ మాటను కూడా ఖాతరు చేయకుండా వక్రమా ఎందుకొచ్చావంటే సక్రమమైన వాళ్లని వెక్కిరించడానికొచ్చా అందట. జగన్ వన్నీ అలాంటి వక్రబుద్ధులే. అమరావతి అంతా గ్రాఫిక్స్ అని, అక్కడ శాశ్వత నిర్మాణాలేవీ లేవంటూ పచ్చి అబద్ధాలాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో 1 కోటి చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో అనేక నిర్మాణాలు చేపట్టింది. 58 లక్షలకు పైగా చదరపు అడుగుల్లో భవనాల్ని పూర్తి చేసింది. శాసనసభ, సచివాలయం, హైకోర్టు భవనాల్ని శరవేగంగా నిర్మించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస గృహాలు, ఎన్జీఓలు, టైప్ 1, 2 గెజిటెడ్ అధికారులు, గ్రూప్ డి ఉద్యోగుల నివాస సముదాయాలు 2019 నాటికే దాదాపు 56% పూర్తయ్యాయి. 6 వరుసల సీడ్ యాక్సెస్ రోడ్డు 18 కిలోమీటర్ల మేర సిద్ధమైంది. ఇంకో 4 కిలోమీటర్లు నిర్మిస్తే అది పూర్తిగా అందుబాటులోకి వస్తుందనగా జగన్ సీఎం అయ్యారు. మొత్తం అమరావతితో పాటు దాన్ని పాడుపెట్టారు. రాజధాని నిర్మాణ పనులకు తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో ఖర్చు చేసిన 10,000 కోట్ల రూపాయలను జగన్ మట్టిపాలు చేశారు. చూడండి, పైపులన్నీ కింద డ్రైనేజ్ కోసం తెచ్చినాయండి గత ప్రభుత్వంలో. అసలు ఆ ధరని అయితే ఇంకా పెద్ద పెద్ద లావు పైపులు యాక్సెస్ రోడ్డు మీద పెట్టండి. ప్రాణం ఉసూరు మంట పనులు చేసేటప్పుడు వర్క్ జరిగిన కాడి నుంచి మేము చూస్తానే ఉన్నాం. ఇక్కడ పాముకి తలలో, తేలుకు తోకలో విషం ఉంటుంది. అమరావతిని కసిగా కాటేసిన జగన్కు నిలువెల్లా విషమే. దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం సంకల్పిస్తే అందులో అమరావతి కూడా ఎంపికైంది. దానికి కేంద్ర ప్రభుత్వం 488 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంతే మొత్తాన్ని నాటి తెలుగుదేశం ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా విడుదల చేసింది. మొత్తం 976 కోట్ల రూపాయలతో సెంట్రల్ పార్క్, భూగర్భ విద్యుత్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుళ్లు ఇలా అనేక పనులు ప్రారంభించారు. వాటి పాలిట జగన్ సైంధవుడయ్యారు. అప్పటిదాకా వాటిపై ఖర్చు పెట్టిన 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బూడిదలో పోశారు. 560 కోట్ల రూపాయల మేర స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల నిధులను జగన్ గద్దలా తన్నుకుపోయారు. రాష్ట్ర విభజన వల్ల ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే రాజధానిని కోల్పోయామని ముఖ్యమంత్రి అయిన కొత్తలో మొసలి కన్నీళ్లు కార్చిన జగన్ ఆ లోటు తీర్చే అమరావతి నిర్మాణాన్ని కావాలనే బలి తీసుకున్నారు. తాతల నుంచి సంపాదించిన ఆస్తిని ఇవ్వడానికి ఏ రైతు ఒప్పుకోడండి. అన్నదమ్ములు ఒక గజం అటు ఇటు జరిగితేనే తగులాడుకుంటారు. రాష్ట్రం మొత్తంగా, దేశం మొత్తం మనం చూస్తున్నాం. అలాంటిది ఇన్ని వేల ఎకరాలని ఎకరం ఇచ్చి 25% మేము తీసుకున్నాం. ఒక రాజధాని అభివృద్ధి చేసి దాని ఫలాలని రాష్ట్రం అంతా అభివృద్ధి చేయడానికి ఉపయోగపెట్టండి అని మేమిస్తే 3 రాజధానులు పెడతాం, ఇక్కడే అమ్మేస్తాము అంటే ఎలా ఒప్పుకోగలం? రాజధాని కోసం ముక్కారు పంటలు పండే పొలాలు త్యాగం చేసిన రైతుల్లో 20,490 మంది ఎకరంలోపు భూమి ఉన్నవారే. అమరావతి కోసం 5 ఎకరాల కంటే ఎక్కువ భూములిచ్చిన వారు కేవలం 827 మంది. అంటే రాజధాని రైతుల్లో 97% పైగా చిన్న సన్నకారు సాగుదారులే. అయినా వాళ్లందరూ భూస్వాములు, పెత్తందారులంటూ జగన్ ముఠా నోరు పారేసుకుంది. అమరావతికి భూదానం చేసిన అన్నదాతల్లో అత్యధికంగా 32% ఎస్సీలు, ఎస్టీలే. రెడ్డి సామాజిక వర్గీయులు 23%, కమ్మ రైతులు 18%, బీసీలు 14%, కాపులు 9%, మైనార్టీలు 3%. ఈ నిజాలన్నీ తొక్కిపెట్టి అమరావతి అంతా ఒక సామాజిక వర్గానిదేనంటూ జగన్ పిశాచగణాలు విషం చిమ్మాయి. మా అత్త మామ తిన్నారో తినలేదో మాకైతే తెలదండి. 20 ఎకరాల భూమి ఉంది, మాకు ఇచ్చారు. మేము రాష్ట్రానికి కావాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని భూములు ఇచ్చామండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన్ని ఉంటానని చెప్పాడు. ఇంకా 1400 గజాలు ఇస్తానని చెప్పాడు. కానీ ఈరోజు మా కవులు కూడా కొట్టలేదండి. అసలుకి
ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మేము చాలా హింసలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం. ప్రజా రాజధానిని కాపాడుకునేందుకు ఉద్యమించిన అమరావతి రైతులపై జగన్ అంతులేని దమనకాండకు పాల్పడ్డారు. దళిత రైతులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి నరకం చూపించారు. మహిళలపైన కిరాతక దాడులు చేయించారు. వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచిన అమరావతి రైతులకు జనావళి జేజేలు పలుకుతోంది. ఏపీ అభివృద్ధికి ఆలంబనయ్యే రాజధాని నగరం పొట్ట చీల్చి పేగులు మెళ్ళో వేసుకున్న కిరాతకుడిగా జగన్ను యావత్ రాష్ట్రం చీత్కరిస్తోంది. బాపట్ల జిల్లా అద్దంకి వైకాపా అభ్యర్థి పానెం హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలయ్యాక తెలుగుదేశం నుంచి వైకాపాలోకి వస్తామనే వారిని చెప్పుతో కొడతామని తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. వైకాపాకు ఓటు వేసే వారికి మాత్రమే తాను సేవకున్నంటూ బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. ఇతరులెవరూ తన దగ్గరికి రావద్దన్నారు. ఈ నెల 8న సంతమాగులూరు మండలం కొప్పరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బాగా జాగ్రత్తగానండి. ఈ పీరియడ్ లో జగనన్నకు ఓటు వేయకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్నా నాకు 10,000 ఓట్లు ఉన్నాయి, 5,000 ఓట్లు ఉన్నాయి, మీ పార్టీలో జాగ్రత్త అంటే మాత్రం చెప్పు తీసుకొని కొడతామని చెప్పి నాకు మీరు ఎవరైనా సరే అన్నా నేను ఓటేశాను, మా అబ్బాయి ఓటేయలేదన్నా, కొద్దిగా మా అబ్బాయి సహాయం చేయమంటే కూడా చేయండి. జగనన్నకు ఓటు వేయాల్సిందే. ఓటు వేసినానికే ఖచ్చితంగా నేను ఇక్కడ సేవకుని. జగనన్నకు ఓటు వేయకుండా అబ్బాయి లేదు, అమ్మాయి లేదు, ఎవరు లేదు. జగనన్నకు ఓటు వేసిన వరకు నేను సేవకుని. ఏదైనా పని చేయాలంటే మాత్రం టీడీపీ నా దగ్గర రావద్దు, టీడీపీ ఓటు వేసింటే మాత్రం నా దగ్గర రావద్దు. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళని ఎవరిని కూడా నా దగ్గర తీసుకురావచ్చు కూడా తీసుకొచ్చినా అని నేను కొంచెం తేడాగా. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు అనుచరులు అల్లరి మూకలు పేట్రేగిపోయారు. ర్యాలీలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట నడి రోడ్డుపై ట్రాక్టర్తో విన్యాసాలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వీరి వికృత చేష్టలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆలయం ఎదుట 10 నిమిషాలకు పైగా బాణసంచా పేల్చడంతో గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారు. సుమారు అరగంట సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడిపై విజయనగరం జిల్లా ఎస్కోట ఎమ్మెల్యే ప్రస్తుత వైకాపా అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు బెదిరింపులకు పాల్పడిన ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉపాధి హామీ పథకం చెరువు పనుల వద్ద తెలుగుదేశం నేతలు ప్రచారం చేశారని, కీల్తంపాలెం క్షేత్ర సహాయకుడు సోమేష్పై కడుంబండి విరుచుకుపడ్డారు. కాదని సోమేష్ వేడుకుంటున్నా వినకుండా బెదిరింపులతో రెచ్చిపోయారు. సీఎం జగన్ ఎలాగైతే కొన్ని విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారో తాను అలాగే గుర్తుపెట్టుకుంటానంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ రఘురాజు, ఆయన భార్య సంగతి జూన్ 4న చెబుతామని సీఎం జగనే చెప్పారని సోమేష్ను బెదిరించారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? చెరువు దగ్గర ప్రచారాలు చేశారు వాళ్ళంతా వచ్చి టీడీపీ వాళ్ళు? లేదు సార్, చేయలేదు సార్. ఫోటోలు పెట్టమంటావా సార్? చెరువు దగ్గర చేయలేదు సార్. మరి ఎక్కడ ప్రచారం చేశారు? బయటకి వెళ్ళి ఇళ్ళకి చేశారు సార్. చెరువు నుంచి ఒక 400 మీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ఊరికి ఆనుకుని చేశారు సార్. నీకు ఏది చెప్పినా నేను, నువ్వు దూరంగా ఉండరా నాయన ఇలాంటి వ్యవహారాలు సార్. నేను లేను సార్. చర్చి దగ్గర నిల్చోవడం కాదు, దూరం అంటే రాజకీయానికి దూరంగా ఉండరా నాయన చెప్పాను సార్. నేను వెళ్ళలేదు సార్. బాబు నీకు జూన్ 4 తర్వాత ఉరిశిక్షకు నువ్వు రెడీ అయిపోతే రెడీ అయిపో. మరి ఎందుకు నాకేంటి బొక్క నాకు అక్కర్లేదంటే నువ్వు నీ నచ్చిన పని చేసి నువ్వు నాతో వ్యవహారం ఎలా ఉంటుందని నీకు ఈ మాటలు అనేసాను కదా సార్. తెలుసు సార్. నేను ప్రత్యేకంగా అన్నానంటే ప్రత్యేకంగా గుర్తు పెట్టుకున్నానని అర్థము. జగన్ గారు ఎలా గుర్తుపెట్టి కొన్ని విషయాలు అలా గుర్తు పెట్టుకుంటాను. అవునవును సార్. లేదు సార్, నేను అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. నేను వెళ్ళట్లేదు సార్. ఎక్కడికి పోలింగ్ అయిపోయినా తెలిసిపోతుంది నువ్వేం చేసేది చేయలేదు. ఇప్పుడు మీ వాళ్ళు మీ రఘురాజు ఆడి గెలుతుండ్రు. రేపు అయిపోయి 4 రోజుల తర్వాత ఉంటుంది సినిమా ఏంటో. నేను కాదు, రఘురాజు జగన్ గారే చూస్తా ఉన్నారు రాష్ట్రంలో.